ఆయన సక్సెస్ఫుల్ బిజినెస్ మెన్. పాలిటిక్స్ తో సంబంధం లేకుండా విజయవంతంగా వ్యాపారాలు చేసిన ఘనత వారి ఫ్యామిలీకే దక్కుతుంది. తన తల్లి పొలిటికల్ రిటైర్మెంట్ తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. 2 సార్లు ఎంపీ కూడా అయ్యారు. బిజినెస్ కి టైం కేటాయించలేకపోతున్నానని మొన్నటి ఎన్నికలకు ముందు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మాత్రం మళ్ళీ రాజకీయాల్లోకి వస్తానంటున్నారు. టీడీపీలో యాక్టివ్ అయ్యి ఏకంగా రాజ్యసభకు వెళ్లే ప్లాన్ లో ఉన్నారట. ఇంతకు తన మనసులో మాటను చెప్పిన ఆ నేత ఎవరు? ఆయనకు మళ్ళీ రాజకీయాలపై ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగినట్లు? రీఎంట్రీ ఇస్తా, పెద్దల సభకు వెళ్తానంటున్న గల్లా జయదేవ్. దేవుడు కరుణిస్తే రాజకీయాల్లోకి తిరిగి వస్తాను అని ప్రకటన. 2023లో పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పిన గల్లా జయదేవ్ బిజినెస్ కు టైం కేటాయించేందుకే అని అప్పుడు ప్రకటన. దేవుడి ఆశీర్వాదం ఉంటే మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తానంటున్న గల్లా ఈ ఇంటి పేరే ఓ బ్రాండ్. పాలిటిక్స్ లో అయినా బిజినెస్ పరంగా అయినా గల్లా ఫ్యామిలీకి ఓ నేమ్ ఫేమ్ ఉంది. గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్ర నాయుడు, జయదేవ్ తల్లి గల్లా అరుణ గతంలో ఎంపీలుగా పనిచేశారు. పలుమార్లు ప్రజా ప్రతినిధిగా పనిచేసిన మహిళా నాయకురాలిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె పొలిటికల్ రిటైర్మెంట్ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తనయుడు గల్లా జయదేవ్ 2 సార్లు ఎంపీ అయ్యారు. 2 ఏళ్ల క్రితం ఆల్ ఆఫ్ సడన్ గా పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు తన పొలిటికల్ రీఎంట్రీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసి చర్చకు దారి తీశారు. దేవుడి ఆశీర్వాదం ఉంటే ఖచ్చితంగా తిరిగి రాజకీయాల్లోకి వస్తాను అంటున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి మళ్లీ తన ప్రయాణం మొదలవుతుందని జయదేవ్ స్పష్టం చేస్తున్నారు. అవసరమైతే రాజ్యసభకు కూడా వెళ్తాను అని పార్టీ నాయకత్వంతో సంప్రదింపులు నడుస్తున్నట్లు చెప్తున్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా టీడీపీ పార్టీ ఆశయాలకు, తన వ్యక్తిగత బాధ్యతలకు అనుగుణంగా ఉండాలని చెప్పారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీతో తన అనుబంధం ప్రత్యేకమైందని, పార్టీ కోసం గతంలో పనిచేసిన విధానాన్ని ప్రజలు మర్చిపోలేరని గుర్తు చేస్తున్నారు. గతంలో తన వ్యాపారాలకు పూర్తిగా సమయం కేటాయించేందుకు గల్లా జయదేవ్ రాజకీయాలకు దూరమయ్యారు. 2023లో అధికారికంగా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన మళ్లీ రాజకీయ రంగ ప్రవేశంపై ఆసక్తి చూపడం చర్చనీయాంశంగా మారింది. గల్లా జయదేవ్ రాజకీయ ప్రస్థానం టీడీపీ నుంచి మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున గుంటూరు పార్లమెంటు స్థానం నుంచి భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. పార్లమెంటు వేదికగా ఆయన ప్రసంగాలకు మంచి గుర్తింపు లభించింది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై పార్లమెంటు వేదికగా ఆయన పోరాటం గుర్తుండిపోయేలా సాగింది. అలానే 2019 ఎన్నికల్లో కూడా వైసీపీ వేవ్లో గల్లా ఘన విజయం సాధించారు. 2024 ఎన్నికలకు ముందు పాలిటిక్స్ కి గుడ్ బై చెప్పారు. కట్ చేస్తే నెక్స్ట్ 6 నెలల్లోనే కూటమి పవర్లోకి వచ్చింది. గల్లా సిట్టింగ్ సీటు గుంటూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పెమ్మసాని చంద్రశేఖర్ ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేయకపోయినా గల్లా పాలిటిక్స్ కి గుడ్ బై అంటూ ప్రకటన ఇవ్వకపోయినా బాగుండేదన్న చర్చ ఉంది. లేకపోతే ఆయన సెంట్రల్ మినిస్టర్ అయ్యేవారని అంటున్నారు. అయితే పొలిటికల్ రీఎంట్రీపై జయదేవ్ చేసిన కామెంట్స్ తో టీడీపీలోనూ చర్చకు దారితీశాయి. పైగా రాజ్యసభకు వెళ్తాను అంటున్నారు గల్లా జయదేవ్. 2026లో ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ కానున్నాయి. ఇప్పటికే ఆ సీట్ల రేసులో 3-4 నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. గల్లా జయదేవ్ కూడా త్వరలో ఖాళీ కాబోయే రాజ్యసభ సీట్లను దృష్టిలో పెట్టుకుని పెద్దల సభకు వెళ్తానంటూ ప్రకటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో టీడీపీతో ఆయనకున్న అనుబంధంతో పాటు ప్రముఖ బిజినెస్ మ్యాన్ కావడంతో గల్లాను రాజ్యసభకు పంపే అవకాశాలు లేకపోలేదన్న చర్చ జరుగుతోంది. పొలిటికల్ రీఎంట్రీతో టీడీపీలో గల్లా రోల్ ఎలా ఉండబోతుందో, రాజ్యసభకు వెళ్తారో లేదో చూడాలి మరి.